వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఈరోజు సెకండ్ ఆఫ్ గణేష్ చతుర్థి అండి. సో సెకండ్ డే పూజ నేను ఎలా చేసుకున్నానో దానికి ప్రసాదం ఏం చేస్తున్నానో ఈరోజు చూపిస్తున్నాను. పొంగలి చేస్తున్నానండి, కట్ట పొంగలి. నేను ఆల్రెడీ కుక్ అవుతుంది. సో నేను వీడియో తీద్దామంటే మర్చిపోయాను. కొంచెం మార్కెట్కి వెళ్ళేసి వచ్చే వరకు వెజిటేబుల్స్ అని సర్దే వరకు మర్చిపోయాను. రాగానే దబదబా త్వరగా దబదబ అంటే మా లాంగ్వేజ్ త్వరగా అండి. సో ఇలా చేస్తున్నాను, మర్చిపోయాను, ఇప్పుడు గుర్తుకొచ్చింది. సో నేను అలానే మీకు చెప్తున్నాను. అందరికీ తెలిసిందే కట్ట పొంగలు ఎలా చేసుకుంటున్నారని. నేను ఎలా చేస్తానో మీకు చెప్తున్నాను. సో నేను ఈ గ్లాస్లో నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, 1/2 గ్లాస్ పప్పు తీసుకున్నాను, పెసరపప్పు. నేను వేయించలేదండి పెసరపప్పుని, అలానే డైరెక్ట్గా వేసేసి 2 కలిపేసి 1:3 రేషియోలో వాటర్ ఎక్కువ తీసుకున్నానండి. వాటర్ చాలా ఎక్కువగానే పోసుకోవాలి, ఎందుకంటే పొంగల్ రైస్ చాలా మెత్తగా కుక్ అవ్వాలని. ఇది కుక్కర్లో చేసినప్పుడు ఈజీగా అయిపోతుంది, కానీ కుక్కర్లో చేస్తే అంత మెత్తగా కాదని చెప్పేసి నేను కుక్కర్లో చేయలేదండి. నేను డేక్షలోనే పెట్టుకొని అలానే దేంట్లో కడిగి పెట్టుకున్నాను, దాంట్లో అలానే పెట్టేసి కుక్ చేస్తున్నాను. ఇలా బాగా ఇంకా ఇలా కొంచెం పలుకు ఉంటే కూడా ఇంకా వాటర్ వేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం తినిపిస్తాం కదండి, మంత్స్ బేబీకి అన్నము అంత మెత్తగా కుక్ అవ్వాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. అదే కుక్కర్లో అయితే కొంచెం సరిగా కుక్ అవ్వదని అది నా అభిప్రాయం. కాబట్టి నేను చేయలేదు, కుక్కర్లో గిన్నెలోనే చేశాను. ఇప్పుడు ఆల్రెడీ సగం కుక్ అవుతుందండి. నేను ఇప్పుడే పెట్టేసి ఒక 10 మినిట్స్ అవుతుంది. సో ఇంకా కుక్ అవుతూనే ఉంది. చాలా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేస్తాను. నేను కుక్కర్లో కూడా చేసిన రెసిపీ ఉంది, కట్టె పొంగలి నా ఛానల్లో ఉందండి. కట్టె పొంగలి ఇది రెసిపీ. సో డేక్షలో చేస్తే, ఇలా గిన్నెలో చేస్తే మంచిగా మెత్తగా కుక్ అవుతుంది. చూడండి, ఒక 10 మినిట్స్కి పప్పు ఇంకా రైస్ బాగా కుక్ అయిపోయింది. కానీ ఇంకా మెత్తగా కావాలి అని చెప్పేసి నేను కొంచెం వాటర్ వేసుకొని ఇలా కుక్ చేసుకుంటున్నాను. మీరంతా ఏం చేశారు సెకండ్ డే పూజలో ప్రసాదం కమెంట్లో చెప్పండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్కి మంచిగా మెత్తగా కుక్ అయిపోయిందండి. మీకు కూడా కనిపిస్తుంటుంది, చూడండి ఎంత మెత్తగా కుక్ అయిందో. హల్వాలా మెత్తగా కుక్ అయిపోయింది. స్టీల్ గిన్నెలో చేసుకుంటే దగ్గరుండి అక్కడే కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఇప్పుడు దీనికి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేస్తాం. ఇంత పర్ఫెక్ట్గా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి పప్పు అన్నం. దీంట్లో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్. నేను దేవుడికి అని చెప్పేసి సాల్ట్ ప్రసాదానికి అన్నీ వేరే పెట్టుకుంటాను, ఎందుకంటే డైలీ మనం యూజ్ చేసేది వేరే ఉంటుంది. ఇంకా ప్రసాదానికి అని చెప్పేసి రైస్, పప్పులు, ఉప్పు, ఏ ప్రసాదం చేస్తే దానికి ఏమేమి కావాలి, ఏ ప్రసాదానికి అవంతా నేను సపరేట్గా ఉంచుకుంటానండి. ఏది మిక్స్ చేయను, మనం యూజ్ చేసేది నేను ఏది మిక్స్ చేయను దీంట్లో. సో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నామండి. ఇంకా పోపుకి రెడీ చేసుకున్నాం. గ్యాస్ ఆఫ్ చేశాక ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసేసుకోనండి. నేను దేవుడికి కాబట్టి ఆవు నెయ్యితోనే చేస్తున్నాను. ఇలా లాస్ట్కి దింపే ముందు గీ వేసుకుంటే అది ఇంకా బాగా టేస్ట్గా ఉంటుందండి. ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది, రైస్కి అంతా గీ చాలా బాగా పడుతుంది. ఇప్పుడు తాలింపు కూడా మనం గీతోనే వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి అండి ఒక చిన్న జార్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇది కొంచెం మిక్సీకి వేసుకోనండి. కచ్చాపక్కాక బాగా లైట్గా క్రష్ చేసుకోవాలి. మన ఇంట్లో చిన్న రోల్, మనం వెల్లిపాయలు అలా దంచుకున్న రోల్ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి నేను ఇంట్లో మిక్సీలో పడుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకున్నది, కడాయి పెట్టుకొని పోపుది. దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కాజు, ఒక 5 to 6 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఇంకా మనం మిక్సీకి వేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర పౌడర్. ఇప్పుడు ఫస్ట్ గీలో కాజు ఫ్రై చేసుకుందాం. కాజు మనం ఇష్టం అండి, 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను.
వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కాజు ఫ్రై చేసుకొని పక్కన చేసుకోవాలండి. అదే గీలో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మంచిగా పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అవుతున్నప్పుడు మనం మిక్సీకి వేసుకున్న మిరియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే నేను అది ఫ్రై చేయలేదు. సో ఇలా ఆయిల్ గీలో వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడిలోనే మిక్స్ చేసేసాయి మొత్తం. దీంట్లోనే కొంచెం ఇంగువ వేసుకోవాలి. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే పసుపు వేసుకోవచ్చు. నేను పసుపు వేయలేదండి. సో దేవుడు నైవేద్యానికి అని చెప్పేసి నేను పసుపు వేయలేదు. రెగ్యులర్గా మనకి ఎప్పుడైనా తినాలనిపిస్తే అప్పుడు పసుపు వేసుకుంటే బాగుంటుంది. న్యాచురల్గానే చేస్తేనే బాగుంటుందని చెప్పేసి నేను సింపుల్గా ఇలానే చేసేసాను. మీకు ఎవరికైనా కలర్ఫుల్గా కనిపించాలంటే పసుపు వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు దీంట్లో వేసేసుకోవచ్చు. దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని కాజు అలానే పక్కన ఉంచుతాను. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు అయిపోయిందండి పొంగలి, కట్టి పొంగలి రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా. ఇంకా బియ్యం వెంటనే నానబెట్టేసే బియ్యము వెంటనే కడిగేసాక పెట్టేయద్దు. ఒక 2-3 అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలి. నేను ఒక 2 అవర్స్ నానబెట్టానండి. అప్పుడు ఇంత మెత్తగా అవుతుంది. ఇంకా నేను నైవేద్యం పెట్టేస్తాను దేవుడికి. ఇంకా దేవుడికి ప్రసాదం నేను రెడీ చేసుకున్నానండి. దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా పూజ చేసుకుంటాను. ఆ ఫోటో కూడా మీకు లాస్ట్కి యాడ్ చేస్తాను. అయిపోయిందండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకున్న ప్రసాదం అండి కట్టె పొంగల్. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంకెందుకండి లేట్. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఏమైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్ వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి నాకు ఒక లైక్ ఇవ్వండి. మీ ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. నా వీడియో ఇంకొక వరకు రీచ్ అవుతుందండి.